పాపములను తీసివేయుటకే. నీలో నుంచి, నాలో నుంచి, మనలో నుంచి, అందరిలో నుంచి, గ్రామములో నుంచి, పట్టణములో నుంచి, దేశములో నుంచి ఉన్నటువంటి ఈ పాపాన్ని తీసివేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఒక పరిశుద్ధుడై, ఆదరణ బ్రహ్మచారై, ఏ పాపము లేనివాడై కన్యక గర్భమున జన్మించినవాడు. పాపాలు చేసేవాడల్లా పాపాన్ని క్షమించలేడు. అందుకే పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయడంట. అయ్యా చేస్తుంటారు కదయ్యా, ఎగిరెగిరి ప్రార్థన చేస్తారు, అది సైతాను ప్రార్థన, అది సైతాను ప్రార్థన. యేసు ప్రభు దగ్గర కూడా సైతాను వచ్చిందా? 91వ కీర్తన చెబుతుందా, ఇదిగో నా మాటను, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకోను, లేకపోతే గినక ఈ కొండెక్కి దుంకు, దేవదూతలు నిన్ను ఎత్తిపడతారని వాక్యం చెప్పింది కదా. పాపము చేస్తూ ప్రార్థన చేస్తున్నావు, నేను ఒక సైతానువే, నువ్వు దేవుని బిడ్డవు కాదు. పాపం అంటే చిన్నదైన పాపమే, పెద్దదైన పాపమే. ఈ పాపాలను కొట్టివేయడానికే ఆయన వచ్చింది.